వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. పొగాకు గిట్టుబాటు ధరకు సంబంధించి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు నిత్యం వేలం కేంద్రాలలో పర్యటించి ధరల పరిస్థితిని పరిశీలిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. రైతులు గుంటూరులోని పొగాకు బోర్డు వద్ద ఒంగోలును భారీ ర్యాలీలు నిర్వహించారు. వేలం కేంద్రాలను బహిష్కరిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడో ఒక చోట వారి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ బోర్డు అధికారులు, కంపెనీ ప్రతినిధులు వారికి ఉన్న కారణాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో బోర్డు అధికారులు, పొగాకు కంపెనీల ప్రతినిధులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో మరొకసారి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్ణాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నమవుతుందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టేలా నడుచుకొని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు 200కు తగ్గకుండా మొత్తం కొనుగోలు జరిపి తీరాలన్నారు. ముఖ్యంగా అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైన ఐటీసీ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్స్ లిమిటెడ్, విఎస్టీ ఇండస్ట్రీస్ 95.50 మిలియన్ మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా, ఇప్పటి వరకు కేవలం 17.6 మిలియన్ మెట్రిక్ టన్నుల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ సీజన్ లో 5వసారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రైతులు డిమాండ్ను మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోలు చేశామని, దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోలు కొనసాగిస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. దీంతో ధర పతనం కావడం, కొనుగోళ్లు లేకపోవడం జరిగిందని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎఫ్టో గ్రీన్ చూడమ్మా బాడీ మూడు బాగున్నాయి.